లక్ష 45 అవుతుంది. రావాలి కదా ప్రదీప సంతోషం వచ్చి బాటలు ఇమ్మను బాటలు లేవా లెటర్ రాసేసి నేను మాట్లాడిన సీతోని ప్రసన్నగా లెటర్ రాసేస్తా నాయకులు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పంటారు. వీళ్ళ అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి. అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇస్ ఏ యూనిఫామ్ డెవలప్మెంట్. ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన చలిగల్ల ఏర్పడబోతుందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది. సాధారణంగా అని ఎట్లా అంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే 33 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఇలా ఫస్ట్ ఫేజ్లోనే జగిత్యాల అనేది ఏదైతుందో ఇవి పూర్వ డివిజన్ కేంద్రాలు. మంచిర్యాల కానీ జగిత్యాల కానీ పూర్వ డివిజన్ కేంద్రాలు అన్నింటినీ జాగ్రఫికల్గా పరిగణలోకి తీసుకొని అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం, అందులో భాగంగా జగిత్యాల మన ఫస్ట్ ఫేజ్లోనే జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయబడ్డది. ఇదేదో ఇప్పుడు సిరిసిల్ల పెద్దపల్లి ఆర్ డిఫరెంట్, బట్ జగిత్యాల ఈజ్ నాట్ లైక్ దట్. జగిత్యాల మంచిర్యాల ఆర్ నాట్ లైక్ ఆసిఫాబాద్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. జగిత్యాల జిల్లా కేంద్రం యాజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మన జిల్లా కేంద్రంగా రూపొందించవలసిన దానికి ఆవశ్యకత ఉంది కాబట్టి జిల్లా కేంద్రంగా రూపొందించిండ్రు. ఆటోమేటికల్లీ మెడికల్ కళాశాల వీ హ్యావ్ గాట్ ఇట్. ఇది సాధారణంగా విధానపరంగా జరిగే అభివృద్ధి అంటుంది. ఇది అదర్ సైడ్ ఇంకోటి రెండో రకం ఎటువంటిది అని చెప్పారంటే సార్ ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే బ్రిడ్జ్ మంజూరైంది. ఇది బోర్నపల్లి వంతెన. ఈ బోర్నపల్లి వంతెన అనేది ఇది సాధారణంగానే కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రత్యేక పరిగణలోకి తీసుకుందని చేశారు. అంటే మన బోర్నపల్లి వంతెన నిర్మాణం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయినప్పటికీ కూడా దాన్ని తెర మీద తీసుకొచ్చింది నేను అని చెప్పండి. దాన్ని తెర మీద పట్టుకొచ్చింది నేను అని చెప్పండి. అట్లాగే ఇప్పుడు 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి చెప్తుంటాం. వాళ్ళు ఏమన్నంటే 4000 బెడ్రూమ్లు ఏదైతే ఎక్కడ లేని విధంగా మేము జగిత్యాల మంజూరు చేసినామని చెప్పాను. ఎస్ వాస్తవం. అంటే వాస్తవం కూడా చెప్పంటున్నా ఒక మున్సిపల్ పట్టణానికి సంబంధించి హైదరాబాద్ నగరం ఇది సంథింగ్ డిఫరెంట్. హన్మకొండలో ఏమరీ చేసినో నాకు తెలియదు కానీ బట్ అదర్ దాన్ హైదరాబాద్ 4000 ఇండ్లు నిర్మాణం చేసినటువంటి యొక్క ఏకైక పట్టణం జగిత్యాల్ అని చెప్పక తప్పదని చెప్పండి. ఈ 4000 ఇండ్ల నిర్మాణానికి నాంది పలికింది ఎవరు? ఈ తెర మీదకి ఎట్లా వచ్చింది 4000 ఇండ్ల నిర్మాణం? అది ఆలోచన చేయాలంటే
ఆనాడు 2008-9 ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ కొత్త హయాంలో నేను ఎప్పుడైతే శాసన సభ్యుడిగా ఉన్నానో గతంలో ఏ విధంగా టిఆర్ నగర్ రూపకల్పన చేసేది జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి యొక్క ఇండ్లు లేని నిరుపేద వర్గాల అందరినీ వారికి ఒక శాశ్వత గృహ నిర్మాణం కల్పించే విధంగా టిఆర్ నగర్ రూపొందించారు. అట్లాగే ఏదైతుందో ఇంకా మళ్ళీ అది అయినాక ఒక 2 దశాబ్దాలు గడిచింది. టిఆర్ నగర్ ఏర్పాటు చేసి ఒక 2 దశాబ్దాలు అయిపోయింది. అప్పటికి మళ్ళీ కూడా ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఇక్కడ కొత్తగా పెరిగి వచ్చిండ్రు. వాళ్ళ కోసం ఏదైతుందో ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా భూసేకరణ చేయలేదు. గృహ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా సేకరణ చేయలేదు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అనేటువంటి ఒక ఆలోచన తెర మీద పట్టుకొచ్చింది తప్ప స్థలాల సేకరణ చేయలే. కానీ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో స్థలం ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కట్టుడు కాదు. ఏ గ్రామంలో నిరుపేద వర్గాలు ఉంటారో ఆ నిరుపేద వర్గాలకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకున్నా కానీ స్థల సేకరణ చేసి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇందిరమ్మ గృహ సముదాయం ఉన్నదో ఆ ఇందిరమ్మ గృహ సముదాయాలు అన్నీ కూడా ఇవాళ దరూరు ఉన్నది ఉదాహరణకు. ఆ ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వ సేకరణ చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వ స్థలం కాదు అది. మోతే ఉన్నది ఉదాహరణకు, వెల్దుర్తున్నది, తిమ్మాపూర్ ఉన్నది, జాబితాపూర్, యు గో ఎనీవేర్. కాన్సెప్ట్ చూడనట్టు కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 2009లో ఏదైతున్నదో అప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి నూకపల్లి రెవెన్యూ పరిధిలో కొంత ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండే దాని అదనంగా ఏదైతే ఇంకొక 100 ఎకరాలు సేకరించి దాని అదనంగా ఇంకో 100 ఎకరాలు సేకరించి భూసేకరణ చట్టం ద్వారా అంటే గృహ నిర్మాణం కూడా ఏదైతుందో ప్రతి లబ్ధిదారుడికి 90 గజాలు సొంత స్థలం అంటే శాశ్వతంగా ఏదైతుందో ఇవాళ దానిపై హక్కు అనంటే ఏదైతుందో వంశపారంపర్యంగా దాన్ని అనుభవించేటువంటి ఒక అవకాశం లభించే విధంగా ప్రతిపాదించి నిర్మాణం చేపట్టినవి. సరే ప్రభుత్వాలు మారని తెలంగాణ వచ్చింది. నిజంగానే ఆ 4000 ఇండ్ల గృహ నిర్మాణ పథకం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడడం జరిగిందో అది యాజ్ ఇట్ ఈజ్ నిర్మాణం చేసి 6 మాసాల లోపల అయిపోతుండే. 6 మాసాల లోపల అయిపోతుండే, సంవత్సరం కూడా కాదు, 6 మాసాల లోపల అయిపోతుంది. అలా మేము చేసింది. రైతు బంధు ఏదైతుందో రైతుకు పెట్టుబడి సమకూర్చేది కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాలనే భావనతోని కాంగ్రెస్ పార్టీ 7,500 పంట కాలానికి ఇవ్వాలని చెప్పని భావించి 2 పంటలు కలిపి 15,000 ఇవ్వాలని చెప్పాను. దాని ఫేజ్డ్ మేనర్ ఏదైతుందో ఇప్పుడు 5,000కి వెళ్ళి 6,000కి అమలు చేస్తుంది. అందరికీ ఏదో అనుకుంటుండొచ్చు వీళ్ళు ఇస్తారా. 100% ఏదైతుందో రైతు భరోసా ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు యోగ్యమైనటువంటి భూమికి అంతటికి 100% ఈ పంట కాలానికి ఏదైతుందో 6,000 రూపాయలు నీకు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఏ విధంగా అపోహలు పెట్టుకోకండి. ఇప్పుడు గతంలో కూడా ముందు 1 ఎకరానికి ఇచ్చిండ్రు, తర్వాత 2 ఎకరాలకి ఇచ్చిండ్రు, తర్వాత 3కి ఇచ్చిండ్రు, 4కి ఇచ్చిన. దిస్ ఈస్ ది స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ గో. దీనికి సంబంధించిన బడ్జెట్ నిధులు కూడా ఏదైతుందో సమకూర్చబడి అక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి. అది ఎట్లెట్లా మనకు వస్తే అట్లా రిలీజ్ చేసే విధంగా ఇవాళ ఇందిరా ఆత్మీయ భరోసా మీరు గతంలో భూమి ఉన్నది రాజ్యం అన్నట్టు చేసిన తప్పేదైతుందో భూమి లేని నిరుపేద వర్గాల కూలీల గురించి నన్ను ఆలోచన చేసినారే. ఇందిరా ఆత్మీయ భరోసా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఎవరైతే ఎన్ఆర్ఈఎస్ కార్డు కలిగి ఉండి భూమి లేకుంటుంటారో వాళ్ళు ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చే విధంగా చెప్పండి. రేషన్ కార్డ్స్ అయితే అసలు గతంలో మనకు ఇది ఏంది అనేది కూడా మీకు తెలియలేదా. కళ్యాణ లక్ష్యం అమలు చేసిన తప్ప
ఆ కొత్తగా ఏర్పడ్డ జంటకి ఏదైతుందో పిల్లలు పుడతారు వాళ్ళు ఒక కారు ఇవ్వాలని ఆలోచన చేయలేదా? కొత్త ఒక జంట రూపుదిద్దుకుంటే వాళ్ళకి పిల్లలు అయితే అవుతారు కదా, ఓ ఏడాది ఎన్నికలో ముందు పిల్లలు అవుతారు. మరి అయినప్పుడు ఆ కుటుంబానికి రేషన్ కార్డు కల్పించడానికి ఆలోచన ఉండాలి కదనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది సాచ్యురేషన్ మోడ్, రేషన్ కార్డ్ సాచ్యురేషన్ మోడ్తోని అమలు చేయబోతుందని చెప్పంటారు. అమలు చేయబోతుందని చెప్పంటారు. అర్హతకు అనుగుణంగా సాచ్యురేషన్ మోడ్తోనే ఏదో రేషన్ కార్డు జారీ చేయబోతుందని చెప్పంటారు. ఇవాళ సరే మీరు యూ కెన్ గివ్ ఎనీ సజెషన్స్, ఇంకా ప్రజా ఆలోచన కనుక ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు 200 యూనిట్స్ ఫ్రీ పవర్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, ఇవన్నీ ఇన్నోవేటివ్ అంటే మీరు అమలు చేయలేని పథకాలు ఇవి. గత ప్రభుత్వం అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయని కార్యక్రమాలు ఇవి ఇప్పుడు చెప్పేటి. ఇప్పుడు గతంలో మీరు అమలు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాటి అదనంగా ఏదైతుందో ఇంకో ఈ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఏదైనా కానీ ఏదైతుందో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం కేవలం విమర్శగా పరిమితమై మాట్లాడద్దు. దయచేసి అభివృద్ధిలో ఏదైతుందో కాంగ్రెస్ ఈజ్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్. జగిత్యాల్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్. ఐఎమ్ టెలింగ్ ఎనీ డే ఐఎమ్ ప్రిపేర్. ఇవాళ మీకు ఎప్పుడు చెప్తుంటా, పాపం నిరుపేద వర్గాలు ఏదైతుందో రోడ్ల మీద తైబజార్ చిరు వ్యాపారం ఉంటారు కదండి, తోపుడు బండ్లు, చిన్నోళ్ళు, స్ట్రీట్ వెండర్స్, యువర్ రైట్, స్ట్రీట్ వెండర్స్. ఎక్కడ ఎవరు ఆలోచన చెయ్యన్నాడు ఏదైతుందో ఇలా జగిత్యాలకు సంబంధించి ఆలోచన చేసి ఇలా దాదాపు 90s బట్టిగారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటికెళ్ళి అమలు చేస్తున్నాం జగిత్యాల. రోజుకి 20 రూపాయలన్నా నెలకు 600 రూపాయలు, సంవత్సరానికి 7,200 అంటే 7,000 రూపాయలు. ఓ 20 ఏళ్ళు అయినా చేయబట్టి అప్పుడు 1,00,000 రూపాయలతో లబ్ధి కలిగింపజేసినాం కదా. మనకున్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో, ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో నేను చేసి జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, తోపుడు బండ్లు, స్ట్రీట్ వెండర్స్కి ఏదైతుందో ఈ 2 దశాబ్దాల కాలంలో 1,00,000 రూపాయలతో వాళ్ళకి ఇంత సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలే? మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతామని చెప్పంటే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? మీ 10 ఏళ్ల కాలం ఏం చేసిండు అని చెప్పంటున్నా. 10 సంవత్సరాలు కాలయాపన చేసిన తప్పేదైతే ఏం చేసిందని చెప్పంటున్నా నేను. సింగిల్ ప్రోగ్రామ్ నీ 4,000 ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పండి. జిల్లా కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన జరిగింది, నేను జరగలేదు అంటాం లేదు. మరి జరగడానికి కారణం ఏంటి? విధానపరమైన నిర్ణయం అది. ఇవాళ కల్లమడుగు, కమ్మనూరు వాళ్ళు అయితే పాపము అసలు అంతేనా డిస్కషన్గా వస్తాను కూడా అనుకోలేదు. వీళ్ళైతే రీఆర్గనైజేషన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో ఐ థాట్ అరే నేను ఐ మస్ట్ డూ సంథింగ్. ఇది నియోజకవర్గంలో ఏదైతుందో ఈ రీఆర్గనైజేషన్లో ఇది మనకు వస్తుంది, జగిత్యాలకు వస్తుంది, మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏదైతుందో కల్లమడుగు, కమ్మనూరు వద్ద నిర్మాణం చేసుకున్నామని చెప్పండి. రివ్యూ రాపెట్లో ఒక మంత్రం కట్టామని చెప్పంటున్నాను నేను. డెవలప్మెంట్ కాన్సెప్ట్ అని చెప్పండి. ఆ కాన్సెప్ట్ ఉండాలి, నాయకుడి దగ్గర కాన్సెప్ట్ ఉండాలని చెప్పండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ముందుకు పోతున్నాం కాబట్టి నేను ప్రజా జీవితంలో అవకాశాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశించిన పెద్ద పొందలేకపోతున్నాం. బట్ ప్రజా జీవితం అనేది ఏది ఇస్తుందో ఇది ప్రజల శ్రేయస్సు కొరకు వాళ్ళు కల్పించాల్సిన సౌకర్యాల కల్పన అనేది మనం ప్రధాన బాధ్యత భావించుకోవాలి. అది కేవలం మాటలకు పరిమితం కాకుండా, విమర్శకు పరిమితం కాకుండా కార్యరూపకంగా అది ముందుకు పోవాలని చెప్పని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
వాస్తవంగా రమేష్ గారు ఏదైతుందో రోలవాక్ ప్రాజెక్ట్ కిందనే రోలో ప్రాజెక్టు గురించి కూడా నేను చర్చించలేదు. అది ఏమంటే ఆధునీకరణ అని చెప్పి తెర మీద పట్టుకొచ్చిన ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనవి. అయినప్పటికీ కూడా ఇలా రోలవాక్ ప్రాజెక్ట్ కింద ఏ చెర్లపల్లె కానీ మంగళ లక్ష్మణరావు గారు ఉన్నది ఇక్కడే, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కానీ ఏదైనా కానీ చెప్పంటున్నా రైతుకు ఇబ్బంది కలగకుండా చూడలే ప్రయత్నంతో ఏదైతుందో నీరు అందింపజేస్తామని చెప్పంటున్నా. ఎక్కడ ఒక అరగుంట ఎకరం ఉండొచ్చు, మనం వి కెనాట్ సక్సెస్ఫుల్లీ వీఆర్ గెట్టింగ్ వాటర్.